నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. గవర్నమెంట్ జాబ్ అయితే ఉద్యోగ విరమణ అనంతరం కూడా నెల నెల ఆదాయం వస్తుంది. కానీ ప్రైవేట్ కంపెనీలో అలా కాదు. ఉద్యోగం లేకపోతే జీతం రాదు, జీవితాంతం ఎవ్వరూ పనిచేయలేరు. 58 నుంచి 60 ఏళ్లు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకుంటూనే ఎవరి మీద ఆధారపడకుండా మనకంటూ నెలకు ఇంత ఆదాయం వస్తుంటే బాగుంటుంది కదా. అలా రావాలంటే ఇప్పటి నుంచే డబ్బులు పొదుపు చేయాలి. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు 5,000 రూపాయల వరకు పెన్షన్ లభిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన నుంచి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల భారతీయులు ప్రయోజనాన్ని పొందొచ్చు. ఈ పథకం వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఈ పథకంలో చేరొచ్చు. దీనికోసం భారతీయ పౌరుడిగా ఉండాలి. పేరు మీద బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉండాలి. 60 ఏళ్ల తర్వాత కూడా ఈ పథకం ద్వారా 5,000 రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ని పొందొచ్చు. దానికోసం మీ నెలవారీ చెల్లింపులు ఎక్కువగా ఉండాలి. ఒకవేళ 60 ఏళ్ల తర్వాత నెలవారీ పెన్షన్ 5,000 రూపాయలు పొందాలనుకుంటే 18 సంవత్సరాల నుంచి మీ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల వయసులో ఈ పథకంలో నెలకు 210 రూపాయలు చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత పెన్షన్గా 5,000 లభిస్తుంది. ఇక 19 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభిస్తే 5,000 రూపాయలు పొందడానికి నెలకు 228 రూపాయలు ఆదా చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా 20 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే నెలకు 248, 21 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే 259, 22 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే 292, 23 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే ఇది 318 రూపాయలకు చేరుకుంటుంది. ఒకవేళ 24 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే 346, 25 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే 376, 26 ఏళ్ల నుంచి ప్రారంభిస్తే 409. ఇలా ఏజ్కి పెరుగుతూ పోతుంది. ఇక 40 సంవత్సరాల వయసు వరకు ప్రతి నెల సుమారు 1,454 రూపాయలు చెల్లించడం ద్వారా 60 సంవత్సరాల వయసు తర్వాత 5,000 రూపాయలని పొందొచ్చు. ఒకవేళ 18 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభిస్తే కనుక రోజుకు 7 రూపాయలు మాత్రమే, అంటే నెలకు 210 రూపాయలు చెల్లించి 5,000 రూపాయల పెన్షన్ని పొందొచ్చు. అమౌంట్ చిన్నదే అయినా తల్లిదండ్రులే ఇవ్వాల్సి ఉంటుంది. 23 నుంచి ఈ స్కీమ్లో చేరొచ్చు. ఆ వయసు వచ్చేసరికి అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి నెలకు 318 అంటే పర్లేదనిపిస్తుంది. 60 ఏళ్ల కంటే ముందే గనక చనిపోతే భార్య భర్త ఆ స్కీమ్ని కొనసాగించవచ్చు. 60 ఏళ్ల తర్వాత కనుక చనిపోతే భాగస్వామికి పెన్షన్ అందుతుంది. ఒకవేళ ఇద్దరు చనిపోతే నామినీకి దక్కుతుంది. ఈ స్కీమ్ పై వివరాలు తెలియాలంటే దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించవచ్చు లేదా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ లో చూడొచ్చు.